హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చతపతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ అంశంగా ప్రపంచ శాంతికి గళం ఎత్తాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ప్రపంచ శాంతికి గళం ఎత్తాలి. ఇక వినండి. ప్రపంచానికి ప్రాణ సంకటం. ఆలోచనా శక్తి కలిగిన జీవిగా బతకడంలో మానవుడి అసమర్థతకు బండగుర్తులే యుద్ధాలు అంటారు అమెరికన్ రచయిత, నోబెల్ పురస్కార గ్రహీత జాన్ స్టెయిన్బెక్. బలప్రయోగం ద్వారా సమస్యలు ఏవీ పరిష్కారం కావని తెలిసినా శాంతి స్థాపన కోసమంటూ అలవిమాలిన హింసకు పాల్పడటం మనిషికి అలవాటైంది. గడచిన 2 శతాబ్దాల్లో యుద్ధభూమిలో ప్రత్యక్షంగా పోరాడుతూ దాదాపు 4 కోట్ల మంది మరణించి ఉంటారు అన్నది అంచనా. యుద్ధ రక్కసి రాజేసిన ఆర్థిక సంక్షోభాలు, ఆకలి మంటల్లో ఇంకెంతమంది ఆహుతి అయ్యారో ఇదమిద్దంగా తెలియదు. సాయుధ సంఘర్షణలు, కర్కశ కథనాలు, వాటి విపరిణామాల మూలంగా విశ్వవ్యాప్తంగా ఏడాదికి 7.5 లక్షల మంది వరకు చనిపోతున్నారు అని ఐక్యరాజ్య సమితి లోగడ తీవ్ర ఆవేదన వెలిబుచ్చింది. జీవచ్ఛవాలవుతున్న శరణార్థులు, చదువులకు దూరమవుతున్న చిన్నారులు అందరినీ కలిపితే యుద్ధ బాధితుల సంఖ్య ఊహకైనా అందదు. అయినప్పటికీ వినాశకర సమరాలను నిలువరించడంలో అంతర్జాతీయ సమాజం ఎప్పటికప్పుడు చేతులెత్తేస్తుంది. ఆ దారుణ వైఫల్యం ఫలితంగానే పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచానికి ప్రాణ సంకటంగా పరిణమిస్తుంది. గాజాలో ఇజ్రాయిల్ నరమేధం, దానికి ప్రతిగా హెజ్బుల్లా దాడులు, టెలవీవ్ ప్రతీకారేచ్ఛ వెరసి పశ్చిమాసియాలో శాంతి దీపం కొన్నాళ్లుగా మిణుకుమంటుంది. దాన్ని ఇంకా కొండెక్కిస్తూ తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటును గుర్తించిన తొలి దేశాల్లో ఇరాన్ ఒకటి. 1979 వరకు అది టెలవీవ్తో స్నేహ సంబంధాలనే కొనసాగించింది. ఇస్లామిక్ విప్లవంతో ఇరాన్లో షా రాజ్యం కూలిపోయాక ఇరు దేశాల నడుమ మొదలైన శత్రుత్వం క్రమంగా ప్రబలమైంది. హమాస్, హెజ్బుల్లా, హూతీలకు అండగా ఉంటూ దశాబ్దాలుగా టెలవీవ్తో పరోక్ష యుద్ధం చేస్తున్న ఇరాన్ మొన్న ఏప్రిల్లో మొదటిసారి డ్రోన్లతో ఇజ్రాయిల్పై ప్రత్యక్షంగా దాడి చేసింది. చతికిలబడిన ఆర్థిక వ్యవస్థతో ఇప్పటికే ఇక్కట్ల పాలవుతున్న ఇరాన్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగకపోవచ్చును అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ టెలవీవ్ తలకొట్టి మొలయాల్సిందే అని ఇరాన్ ఛాందసవాదులు పట్టుబడుతుంటే ఇజ్రాయెల్ ప్రభుత్వము యుద్ధ పరిభాష తప్ప మరొకటి మాట్లాడడం లేదు. కాబట్టి ఇప్పుడేం జరుగుతుందో మానవాళి దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో ఎవరు చెప్పగలరు? ప్రపంచ శాంతిని కోరుకునే వారందరూ యుద్ధాలకు వ్యతిరేకంగా బలంగా గళమెత్తాలన్నది పూజ్య బాపూజీ ప్రబోధం. శాంతి కోరినంత మాత్రాన లాభం లేదు. దాన్ని బలపరిచే చర్యలను కొనసాగించాలన్నది భారత ప్రథమ ప్రధాని నెహ్రూ నిశ్చితాభిప్రాయం. ఆయనతో పాటు అబ్దుల్ నాజర్, సుకర్నో, క్వామే ఇన్క్రూమా ఇటువంటి నేతలు అలీనోద్యమ నిర్మాతలై
సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించారు. దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని పిలుపునిస్తూ విశ్వశాంతి పరిరక్షణకు వారు విశేష కృషి చేశారు. ఇది యుద్ధాల యుగం కాదు అని విస్పష్టంగా వ్యాఖ్యానించిన భారత ప్రధాని ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్తో చిరకాలంగా సత్సంబంధాలు కలిగిన ఇండియా పశ్చిమాసియా సంక్షోభ నివారణకు చొరవ తీసుకోవాలి. అందుకు అమెరికా, చైనా అవి సైతం కలిసి రావాలి. ఇజ్రాయిల్కు ఇంతవరకు 31,000 కోట్ల డాలర్ల సాయం చేసిన అమెరికా ఆయుధాలను సమకూరుస్తూ టెలవీవ్కు రక్షణ గోడల నిలబడుతోంది. కాబట్టి యుద్ధ జ్వాలలను ఎగదోసే విపరీత చేష్టలకు పాల్పడకుండా ఇజ్రాయెల్ సంయమనం పాటించేలా చూడాల్సిన ప్రధాన బాధ్యత అగ్రరాజ్యానిదే అంటూ ప్రపంచ శాంతికి గళం ఎత్తాలి అని ఈనాడు ఎడిటోరియల్ ప్రబోధాన్ అంశాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు విశ్వజ్ఞాన సమాచారంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.